పేజీ ఈడ బ్యాక్ పేజ్ ఆవిడ అని పార్టీ పగ్గాలు అప్పచెప్పబోతున్నారట. చాలా కామెంట్స్ వస్తున్నాయి. అదే మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మీకి శుభ సాయంకాలం. వర్మ గారు, ఈ మన ఆంధ్రజ్యోతి కథనాలు ఎట్లుంటాయంటే ఎండమావుల్లో మన ఎడారిలో ఎండమావుల మాదిరి ఉంటాయి. అంటే అక్కడ ఏదో ఉన్నట్లుగా సృష్టించేస్తారు, అక్కడికి పోతే ఏది ఉండదు కదా ఎడారిలో ఎండమావుల మాదిరి, అదే రకంగా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఇంతకు ముందు నేను ఒక ఇది చూసా, ఒంటరిగా పోటీ చేస్తే జగన్ ని ఓడించలేం, పైగా రాబోయే రోజుల్లో ప్రభుత్వంకు వ్యతిరేకత కథ కూడా ఉంది అని చెప్పి ఆ ఏబిఎన్ లో ఇంతకు ముందు మన డిప్యూటీ స్పీకర్ గారిని కూర్చోబెట్టుకొని మాట్లాడారు. ఇంతకుముందే జస్ట్ ఒక గంట ముందు ఏమో వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎలా కనపడతా ఉందంటే, ఆంధ్రజ్యోతి కథనాన్ని మనం తీసుకుంటే ఏంటి ఎవరు మాట్లాడారు ఆంధ్రజ్యోతిలో మన వింటారా, కూటమి ఏమాత్రం అటు ఇటు అయినా జగన్మోహన్ రెడ్డి నంబరే పెద్ద నంబర్. సరే వద్దులేండి, ఇప్పుడు వద్దులేండి, వేరే ఛానల్ ఎందుకు కానీ ఇక్కడ మీరు విషయం చెప్పండి. అంటే అట్లా కాదు, నేను దీన్ని బట్టి చూస్తే నాకేమనిపిస్తా ఉందంటే, జస్ట్ జనరల్ గా ఏదైనా కప్పిపుచ్చడానికి, అంటే ఇది నేను చెప్తున్న వాస్తవము, ఢిల్లీలో పెద్దలు అనుకుంటున్నది, నా దగ్గరున్న ఇన్ఫర్మేషన్, ఢిల్లీలో పెద్దల ఇన్ఫర్మేషన్. ఈ రోజు వీళ్ళు డిప్యూటీ స్పీకర్ గాని ఈ రోజు ఏబిఎన్ లో జరిగిన దీని ప్రకారం చూస్తే, గత రాబోయే 6 నెలల్లో, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అన్న అయినటువంటి వారికి నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వలేదని చాలా సీరియస్ గా ఢిల్లీలో చాలా కథనాలు నడుస్తున్నాయి. అంటే ఈ జనసేన అధినాయకుడు ఒక 6 నెలల్లో సీఎం అవుతాడని, చంద్రబాబు నాయుడు గారిని దింపే పరిస్థితి ఉందని, దీన్ని మభ్య పెట్టడానికి, బయటికి పెట్టడానికి, అంటే ఈ కథనాలు ఇప్పుడు వచ్చిన ప్రకారం అంతా కాదండి. ఇప్పుడు టీడీపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి, జనసేనకి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఆయన దించడం ఏంటి? ఏమండి, బీజేపీ అనుకుంటే పెద్ద పనే అది. బీజేపీకి సంబంధం ఏంటి? బీజేపీకి ఏమున్నాయి? బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిస్తే ఆల్మోస్ట్ ఇప్పటికప్పుడే దాదాపు 60-70 మంది వాళ్ళ టచ్ లో ఉన్నారు ఇక్కడి నుంచి అని అందరూ నాయకులు. దీన్ని పక్కన పెట్టి దీన్ని డైవర్ట్ చేస్తున్నారు. అంటే ఇది ఎంత మాత్రము ఇది అని వీళ్ళు అంత డైవర్షన్ పాలిటిక్స్ అనమాట. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది జస్ట్ అట్లా దీన్ని పక్కన పెట్టేసి జరుగుతున్న కథనం. ఈ రోజు వెంకటకృష్ణ గారు చూడండి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అనగానే కీర్తన గారు నవ్వుతున్నారు ఇప్పుడు దాకా సీరియస్ గా ఉండి. అదే పాపం నాయుడన్నకు అన్యాయం అవుతుంది, కీర్తన గారు ఎమ్మెల్యే అయినా అయిపోతారు, లేదంటే మంచి పొజిషన్ లో వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మొత్తం అంతా వాళ్ళ చేతికే రాపోతా ఉంది కాబట్టి, మొత్తం అంతా ఇంకొక 6 నెలల్లో వాళ్ళ చేతికే పగ్గాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ కథనాన్ని డైవర్ట్ చేయడానికి భారతమ్మ గారిని ముందుకు తీసుకొని వచ్చి, వాళ్ళ అల్లుడిని ముందుకు తీసుకొని వచ్చి, అంటే మన ఇద్దరు రాజారెడ్డిని ముందుకు తీసుకొని వచ్చి దానివల్ల చెక్కు పెట్టినారని, ఏదేదో ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా సృష్టించడమే ఒక అభూత కల్పనలతో ఆ పేపర్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే పరిస్థితి లేదు, అరెస్ట్ కారు. ఏది చూసినా కొండను తోవి ఎలకను పట్టినట్లే మనం చూస్తున్నాం. వరం గారు, డే 1 నుంచి వాళ్ళు చేస్తున్నది బోటు గుద్దుకున్న చోటు నుంచి కృష్ణా నదిలో లడ్డు నుంచి ఇప్పుడు దీని వరకు ఏదన్నా ప్రూవ్ అవుతున్నాయా? ఒక్కటన్నా ప్రూవ్ అవుతున్నాయా? ఏది కూడా ప్రూవ్ కాకుండా ఊరికి అందరినీ అరెస్ట్ పర్వం మొదలుపెట్టి, ఇప్పుడు కూడా ఇదొక మైండ్ గేమ్. వర్మ గారు, ఇదొక మైండ్ గేమ్. జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి పోతారు, భారతమ్మ గారు వస్తారు, మరియు వాళ్ళ అల్లుడు రాజారెడ్డి వస్తారంటే మైండ్ గేమ్ అయి అట్లా పోతుంది అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 40% ఓటర్ల యొక్క అవిమతముతో ఉన్నటువంటి వ్యక్తి, మీతో ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నట్ల పెద్ద సంఖ్య ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి బెదిరింపులకు కానీ, ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కానీ, ఇక్కడ నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి లోపల ప్రజలు కానీ ఎవ్వరూ భయపడరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎంతసేపు ఉన్నా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడా కుదరదు. మన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేది ఉండదు. భారతమ్మ గారు వచ్చినా, ఒకవేళ ఏ టైం వచ్చినా, ఇంతకుముందు అంబటరాంబాబు గారు చెప్పారు కరెక్ట్ గా, మహిళలు రాజకీయంలోకి రాకూడదని ఉందా? ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు ఎవరు ఏ పావులు కదపల్లో ఆ రాజకీయ పార్టీలు ఆ పావులు కదుపుతాయి. అటువంటి